హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో వర్షపు నీరు చెరువుల్లో చేరుతోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ప్రతి చెరువు వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది. శేర్లింగం పరిధిలోని నల్లగండ్ల చెరువుకి వరద నీరు భారీగా వస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువుకు గండిపడే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నల్లగండ్ల చెరువుకి అలుగు పారుతూ ఉండటంతో స్థానికులు చేపలను పట్టుకునేందుకు తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అధికారులు నల్లగండ్ల చెరువుకి గండిపడే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండు కుండలాగా మారిపోయాయి. పూర్తిగా అలుగు పారుతూ బయటికి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం శేర్లింగం పరిధిలోని నల్లగండ్ల చెరువు వద్దున్నాను నేను. ఇక్కడే నల్లగండ్ల చెరువుకు సంబంధించి కూడా పూర్తిగా స్థాయిలో చెరువు నిండిపోయింది. ఆ నుంచి అలుగు పారుతూ ఉంది. ముందుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి పైప్ లైన్లు వేసేసి ఆ వాటర్ వెళ్ళే విధంగా చూశారు. కానీ ఆ పైప్ లైన్ల పక్క నుండి మట్టి అంతా కొట్టుకుపోయి వాటర్ వెళ్ళిపోతుండడంతో జేసీబీ సహాయంతో ఇంత కొద్దిసేపటి క్రితమే మొత్తం ఆ పైపులన్నీ తీసేసి వాటర్ ఫ్రీగా వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి లింగంపల్లి చెరువులోకి ఈ వాటర్ అంతా కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఆ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా చెరువు వద్ద 2 బీట్ కానిస్టేబుల్లను కూడా ఇక్కడ పెట్టి ఎవరు చెరువు వైపు రాకుండా చూస్తున్నారు. మొత్తం అన్ని చెరువుల పరిస్థితి ఇది విధంగా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలకి ఇప్పటికే చెరువు నిండిపోయాయి. మళ్ళీ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం, తెలంగాణకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో చెరువులు నిండి ఇప్పటికే కొన్ని చెరువులకి గన్లు పడి పూర్తిగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే నల్లగండ్ల చెరువుకి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా నిండిపోయి పూర్తిగా అలుగు పారుతుంది. అలుగు పారిన నీళ్ళన్నీ కూడా నాలా ద్వారా లింగంపల్లి చెరువులోకి వెళ్తాయని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి చెరువు దగ్గర లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 24 గంటల పాటు ఆ సిబ్బంది ఇక్కడే ఉండి చెరువు దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్కి తెలియజేస్తూ ఆ చెరువుల పరిస్థితి కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్కి తెలియజేసి అక్కడికి డిఆర్ఎఫ్ టీంతో పాటు మాన్సూన్ టీమ్స్ కూడా అక్కడ చేరుకొని ఆ సమస్యలను క్లియర్ చేస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు పెట్టొద్దు, ఒకవేళ సెలవులు పెట్టినా రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ లేక్ ప్రొటెక్షన్కి సంబంధించిన టీం సభ్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. మీరు ఇక్కడ ఉండండి. ఏం చేస్తారు మీరు చెరువు దగ్గర చెప్పండి? ఏం చెప్పాలన్నా, మామూలుగా చెరువు దగ్గరకి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంది? మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మొత్తం ఉన్నామన్నా. ఇప్పుడు మనిషికి ఎవరు ఉన్నాము ఇప్పుడు చుట్టుకో, ఇక ఎవరు రాకుండా చూద్దామని అందరు చెప్తే కూడా ఎవరు వింటలేరు. పిల్లలు మేము చెరువు చూస్తామని వస్తున్నారు. ఇంకేం చెప్పాలి? ఇక ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు సభ్యులు జిహెచ్ఎంసీ నుంచి? ఇక్కడ ఈ చెరువుకు 4 ఉన్నామన్నా. ఇక్కడ ఇప్పుడు వాటర్కి చెరువుకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? ప్రమాదం అయితే ఏం లేదు సార్, ప్రమాదం ఏం లేదు. మట్టి చేసిరా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ప్రమాదం ఏం లేదు. ఎక్కడికి వెళ్తాయి ఈ నీళ్ళన్నీ? లింగంపల్లి కాలువలకు వెళ్ళిపోతాయి సార్. ఇవి కాలువలకి వెళ్ళి అక్కడ వెళ్ళిపోతాయి, పైకి అమీన్పూర్ అక్కడ వెళ్ళిపోతాయి మొత్తం కాలువలో. అయితే మొత్తం ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి చూసేందుకు చెరువు నిండిపోయి ఇక్కడ అలుగు పారుతుందని చెప్పేసి స్థానికులు పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తుండడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి ఇక్కడున్న సిబ్బంది చెప్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఎవరిని కూడా చెరువు వైపు రాకుండా ఇక్కడ కాపలాగా ఉన్నారు. వచ్చేవారు అందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చెరువుల దగ్గర ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనే భారీ వర్షాలు కురిచాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి ఎడతెరిపి
లేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇలాంటి చెరువులు ఏవైతే పెద్ద చెరువులు ఉన్నాయో ఆ చెరువుల వద్ద లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి చెరువుల దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఎందుకంటే నాలా ద్వారా ఈ వాటర్ అంతా కూడా బయటికి వెళ్తుంది కాబట్టి ఆ నాలాల్లో ఎవరైనా దిగితే ఆ వాటర్ ఫోర్స్కి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెరువుల దగ్గరికి ఎవరికి రాకుండా ఇక్కడ కాపలాగా లేక్ ప్రొటెక్షన్తో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్లో కూడా లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే పూర్తిగా జలమయం అయిపోయాయి. అక్కడ స్థానికులకు ఎలాంటి ఇబ్బందులున్నా ఇక్కడ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పాలని చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాన్సూన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నాయి. ఎందుకంటే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలకి వాటర్ చేరే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 24 గంటల పాటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇంట్లో నుంచి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకుండా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోడ్లపైన ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు ఎవరు పెట్టుకోవద్దని సూచనలు చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నది. ఎక్కడ ఎలాంటి విపత్తు ఎదురైనప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని టీంలతో ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేయడానికి కూడా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ తెలంగాణకు ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడున్న సమస్యలపైన వివరాలు అడిగి తెలుసుకొని వాటిని వెంటనే క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగంకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. రేణుశ్రీ. థ్యాంక్ యూ సురేష్. అంతా చేయకూరే బాబు, గడ్డి చేయకూరే. కాదన్నా తెలే